కొంగ మరియు కుందేలు. ఊరి చివరి అడవిలో ఒక చిన్న కాలువ ఉంది. ఆ కాలువ దగ్గరికి అన్ని జంతువులు నీళ్లు తాగడానికి వెళ్తుండేవి. అక్కడే ఒక కుందేలు మరియు కొంగకి స్నేహం కుదిరింది. ఈరోజు మనం ఆ కొంగ మరియు కుందేలు గురించిన ఒక చిన్న కథ వినబోతున్నాం. ఒక అందమైన ఊరిలో కుందేలు మరియు కొంగ మంచి ఫ్రెండ్స్గా ఉండేవి. కుందేలు చక్కగా గెంతుతూ అడవంతా తిరిగేది. కొంగ ఎత్తుగా ఆకాశంలో ఎగురుతూ కొత్త కొత్త ప్లేసెస్ అన్నీ విజిట్ చేసి వచ్చి ఆ వివరాలు అన్నీ కుందేలుతో షేర్ చేసుకునేది. ఒక వేసవి కాలంలో ఆ ఊరి కాలువ పూర్తిగా ఎండిపోయింది. జంతువులన్నిటికీ నీరు దొరక్క అన్నీ అలసిపోయి దిగాలుగా ఉన్నాయి. ఆ కాలువ ఎండిపోవడంతో కొంగ నీటి కోసం ఊరంతా ఎగురుతూ తిరుగుతుంది. అలా నీటి కోసం ఎగురుతున్న కొంగకి ఒక చెట్టు కింద నీటి కుండ కనిపించింది. ఎంతో ఆశగా నీరేమైనా దొరుకుతుందేమో అని కిందకు దిగి ఆ కుండ దగ్గరకు వెళ్ళింది. కానీ ఆ కుండలో నీరు లోతుగా ఉండి ఎంత ప్రయత్నించినా తాగలేక అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో కొంగను గమనించిన కుందేలు కొంగ దగ్గరికి గెంతుతూ వచ్చి ఏమైంది అని అడిగింది. దానికి కొంగ జరిగిందంతా చెబుతుంది. అప్పుడు కుందేలుకు ఒక ఆలోచన వచ్చి ఇప్పుడే వస్తా అని చెప్పి పక్కకు వచ్చి దగ్గరలో కనపడిన గులకరాలు అన్నీ సేకరిస్తుంది. అలా సేకరించిన రాళ్ళు అన్నీ తెచ్చి కొంగ దగ్గర పోస్తుంది. కొంగతో కుందేలు ఈ రాళ్ళు కుండలో వేస్తే ఆ నీళ్లు పైకి వస్తాయి, అప్పుడు నువ్వు తాగొచ్చు అని చెబుతుంది. అది విన్న కొంగ సంతోషంగా ఆ రాళ్ళు ఒక్కొక్కటి నోటితో పట్టుకుని కుండలో వేయడం మొదలు పెడుతుంది. ఒక రాయి వేయడం, నీటిని చెక్ చేయడం, ఇలా కొంగ చేస్తూ ఉంటుంది. ఇలా కొన్ని రాళ్ళు వేయగా నీళ్లు పైకి వస్తాయి. అలా పైకి వచ్చిన నీరు తాగి ఆ కొంగ దాహం తీర్చుకుంటుంది. దాహం తీరినందుకు కొంగకి సంతోషంగా అనిపిస్తుంది. కొంగ ఆనందంగా కుందేలుకు కృతజ్ఞతలు చెబుతుంది. నీవు లేకపోతే నాకు ఈ నీరు దొరికి ఉండేది కాదు అని కృతజ్ఞత చెప్తుంది. కొన్ని రోజులకి వర్షాలు పడి మళ్ళీ ఆ ఊరి కాలువకి నీరు చేరుతుంది. ఇలా కొంగ మరియు కుందేలు బెస్ట్ ఫ్రెండ్స్గా ఆ ఊరిలో నిలుస్తాయి. వీరిద్దరి గురించి తెలిసిన అన్ని జంతువులు వారిద్దరిని ఆదర్శంగా తీసుకుని ఒకరికొకరు సహాయం చేసుకోవాలని నిర్ణయించుకుంటాయి. సో పిల్లలు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కలిసి పనిచేసినప్పుడు మరియు మీ సృజనాత్మకతను ఉపయోగించినప్పుడు మీరు ఎలాంటి సవాలునైనా అధిగమించగలరు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద మార్పును తీసుకురాగలవు. సో ఎప్పుడు ప్రయత్నించడం మానొద్దు. ఇప్పుడు సరదాగా కుందేలుని డ్రా చేద్దామా? ఈ కింద శాంపిల్ డ్రాయింగ్స్ ట్రై చేసి కుందేలు డ్రా చేయడం ఈజీనో కాదో కామెంట్ చేయండి. మీకు తెలుసా, కుందేలు 3 అడుగుల ఎత్తు 10 అడుగుల పొడవుని ఒకే దూకులో దూకగలవు. అది సుమారుగా ఒక టేబుల్ని ఒక్క దూకులో దూకినట్లు. మీకు తెలుసా, కొంగని జపాన్ దేశంలో శాంతికి చిహ్నంగా భావిస్తారు. అలానే ఆ దేశంలో పేపర్ కొంగల్ని ఆరిగామి అంటారు. అవి వారు అన్ని శుభకార్యాల్లోనూ ఉపయోగిస్తారు. The end. Thank you for watching. If you like our content, please like and subscribe to my channel.